నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. చివరి రోజు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాలలో 71వ సహకార శాఖ వారోత్సవాలు. గ్రామీణ స్థాయిలో సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలందించాలన్న కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు నియోజకవర్గం రామనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టును సందర్శించిన రామగుండం సిపి. చెక్పోస్టు గుండా రాకపోకలు కొనసాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఎస్టీ కమిషనర్ సభ్యుడు హుస్సేన్ నాయక్. లగచర్ల గ్రామ బాధిత కుటుంబాలతో సమావేశం. కలెక్టర్పై జరిగిన దాడి వివరాలు, పోలీస్ కేసులపై అడిగి తెలుసుకున్న హుస్సేన్ నాయక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 66 పరీక్షా కేంద్రాలు 15 బూత్ల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఆర్బీఎస్సీ స్కూల్ను సందర్శించారు. అక్కడ అధికారులకు పలు సూచనలు చేశారు. సిపితో పాటు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న కూడా జరిగినాయి. ఈరోజు లాస్ట్ పేపర్ 10 o'clock స్టార్ట్ అయింది, 12:30 వరకు ఉంటుంది. దీంట్లో భాగంగా మన కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి, మొత్తము 15 రూట్స్ ఉన్నాయి. అన్నిటికీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రతి సెంటర్లో సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. తీసుకొచ్చి ఇక్కడే డిపాజిట్ చేసుకుంటున్నాము. ఫ్రిస్కింగ్ చేయబడింది. ఈవెన్ సపరేట్గా మహిళల కోసం సపరేట్గా గార్డెన్ పెట్టి దానికి వాళ్ళకి సపరేట్ ఎంక్లోజర్ పెట్టి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్స్ ఏరియాలో ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అందరూ బందోబస్తున్నారు. రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు, తర్వాత యాజ్ ఏ సిపిగా సూపర్వైజర్ చూస్తున్నాము. ఇంతవరకు పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఈ టోటల్గా ఈ 66 సెంటర్స్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని పేపర్స్ అన్నీ తీసుకొని ఐడిఓస్ దగ్గర డిపాజిట్ చేయాలని జరుగుతుంది. ఐడిఓస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి టీజీపీఎస్సీ నుంచి వచ్చిన బందోబస్తు మళ్ళీ హైదరాబాద్కి ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు మొత్తం మధ్యాహ్నం వరకు అన్నీ హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా మనకు పోలీస్ బందోబస్తులో మొత్తం 328 మంది పోలీస్ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ సూపర్వైజరీ ఆఫీసర్స్. సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంతవరకు కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక యావరేజ్గా 50-55% యాబ్సెంటీస్ కనబడుతున్నారు. సో ఈ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు 1 hourలో అయిపోతుంది. సో ఫార్ సో గుడ్, అంత పీస్ఫుల్గా జరుగుతూ ఉంది ఎగ్జామ్స్. గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వికసిత భారత్కు పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 71వ సహకార వారోత్సవాలను పురస్కరించుకొని బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డితో కలిసి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖ వారు 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇదివరకే అనేక సహకార సంఘాల ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగానే సహకార సంఘాల ద్వారా బ్యాంకులు, మహిళా గ్రూపులకు, ఉపాధి సంఘాల వారికి పొదుపు పథకాల ద్వారా నిధుల సేకరణ, పంపిణీ కార్యక్రమాలు చేయడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం జరుగుతుందని, గ్రామీణ వ్యవస్థలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి సహకార శాఖ బ్యాంకుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి, యూనివర్సల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక సిమిలర్ లాగా గ్రూప్ హోమోజినియస్ గ్రూప్ ఏర్పాటు చేసేసి ఒక పర్సన్ నుంచి ఏమైనా పాజిటివ్ లేవో దానికి గ్రూప్ నుంచి చేయాల్సింది. ఇది నార్మల్
ప్రిన్సిపల్స్ ఉంటుంది. సో దాని గురించి మనం చూస్తే మన జిల్లాలో రాష్ట్రంలో ఎస్హెచ్జి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన ప్యాక్ సంబంధించిన అండ్ రకరకాల మనకి కోఆపరేటివ్ గ్రూప్స్ ఉంటుంది. ఆ గ్రూప్స్కి మనకి మేజర్ బెనిఫిట్స్ ఏముంటుంది అంటే దాని నుంచి మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్స్ అందరూ మొబిలైజ్ చేయవచ్చు. సపోజ్ ఒక గ్రూప్లో 20 మంది ఉన్నారు, కొంచెం అమౌంట్ కంట్రిబ్యూట్ చేసి ఒక యూనిట్ పెడితే అది నడిపిస్తారు, కొంచెం లోన్స్ కూడా వస్తుంది అండ్ వేరే వాళ్ళకి దాని నుంచి ఏమైనా అమౌంట్ వస్తుంది, దానికి సేవింగ్ చేసేసి మళ్ళీ ఇంకా ఒక యూనిట్ పెట్టుకోవచ్చు. సో ఒక పర్సన్ నుంచి ఏమైనా పాసిబుల్ కాదు. సో నార్మల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కోసం చాలా ఈజీగా ఉన్నాయి. ఏమైనా చాలా డబ్బు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇండివిజువల్ బిజినెస్ చేయగలుగుతారు. కానీ కోఆపరేటివ్ నుంచి నార్మల్స్ కూడా బిజినెస్ చేయవచ్చు, ఎఫిషియన్సీ తీసుకురావచ్చు. అండ్ మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మంచిగా జరుగుతున్నాయి. ఇంకా దానికి ఎఫిషియన్సీ పెంచడానికి ఉంటుంది. ఇప్పుడు మన కలెక్టరేట్లో ఫస్ట్ ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఆ క్యాంటీన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచి చాలా ఇంక్రీజ్ అయింది అండ్ మంచిగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు, మంచి బిజినెస్ ఉన్నాయి అండ్ ఎవరైనా వస్తున్నారు వాళ్ళు కూడా క్వాలిటీ మంచిగా ఉన్నాయి అంటే చెప్తున్నారు. సేమ్గా ఇంకా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటుంది, చిన్న బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సబ్సిడీ స్కీమ్స్ కూడా కొన్ని ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ హాజీపూర్లో మండల్లో అది ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కింద సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు. దాని నుంచి లాభం ఏమి వస్తుంది, ఫార్మర్ సొసైటీ నుంచి మాత్రమే సీడ్ ప్రిపేర్ చేస్తారు. దాని నుంచి ఫార్మర్స్కి కూడా నమ్మకం ఉంటుంది, వాళ్ళే సొంతంగా సీడ్ ప్రిపేర్ చేశారు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి. సో కాబట్టి ఇది ఫేక్ సీడ్ అట్లా ఉండదు. సో ఈ కోఆపరేటివ్ సొసైటీ అంటే చాలా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్లో మనం అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. దాంతోపాటు కోఆపరేటివ్ నుంచి ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటుంది. అంటే కొంచెం మంచి మెసేజ్ పోవాలి, మేబీ ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, మహిళా సశక్తీకరణ గురించి, ఇంకా ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉన్నాయి దానికి అది ప్రాబ్లమ్స్ ఉంటుంది, దానికి సంబంధించిన స్వచ్ఛత సంబంధించిన ఇంకా చాలా రకరకాల సోషల్ మెసేజ్ ఉన్నాయి, చైల్డ్ మ్యారేజ్ గురించి, అన్ని గురించి కోఆపరేటివ్ కొంచెం సోషల్ చేంజెస్ కోసం కూడా ప్రయత్నం చేయాల్సింది. ఆల్ ఇండియా కోఆపరేటివ్ వీక్ సెలబ్రేషన్ యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఈరోజు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల సంఘాలందరూ చాలామంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయవం చేశారు. నిజంగా ఈ సంఘం ద్వారా చాలామందికి అసలు సంఘాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయని చాలా చెప్పడం జరిగింది. వారి యొక్క ఎంకరేజ్మెంట్ చూస్తుంది. ముఖ్యంగా డీసీఓ గారు ఎట్లా సంఘాలు డెవలప్ చేస్తారనేది ప్రతి ఒక్కరు వచ్చి చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల బ్యాంకు మేము సంపాదించిన ప్రాఫిట్స్ కన్నా సంఘాలు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. వారు పర్టికులర్గా వచ్చి చెప్పడం జరిగింది, చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా ముందు కూడా ఇట్లాంటి సంఘాల కార్యక్రమానికి మేము ముందుకు వచ్చి డిజిటల్ సపోర్ట్ తోటి మా బ్యాంక్ కూడా డెవలప్ చేయడానికి ఉపయోగపడడం ఆలోచిస్తున్నాము. వారికి సహకారం అందిస్తున్నాం. అలాగే మా బ్యాంక్ డెవలప్ కావడం కూడా నిజంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు పట్టిగా సంజయ్ రెడ్డి గారు ఎంతో సహకరిస్తూ బ్యాంక్ ముందు తీసుకెళ్తారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం కూడా మేము 75 lakhs ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. చిన్న కార్లకు మేము సపోర్ట్ చేస్తూ బ్యాంకు ఒక అభివృద్ధి తోడ్పడుతున్నారు. వాళ్ళకి చిన్న లోన్స్ ఇస్తూ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ సహకారానికి మాకు బ్యాంక్ డెవలప్ చేయడానికి మా డైరెక్టర్స్, ముఖ్యంగా సిఇఓ గారు, ఖాతాదారులు, మాకు నిజంగా 17,000 మంది ఖాతాదారులు ఉన్నారు. వారందరూ సపోర్ట్తో బ్యాంకును ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ముందు కూడా డిపార్ట్మెంట్ వారి సపోర్టు, మరి ఖాతాదారులు, డైరెక్టర్ సపోర్ట్ తోటి బ్యాంక్ ముందు తీసుకెళ్తామని ఈ సమయం తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. చెక్పోస్టు వద్ద రికార్డులను పరిశీలించిన అనంతరం అధికారులకు పలు సూచనలు అందజేశారు. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు సిపి పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తున్న వాహనాల్లో నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమానిస్తున్నారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారని వివరాలను సేకరించి సరైన వివరాలు తెలిపినటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లపేటలో జిల్లా గ్రామోద్యోగ్ వికాస్ యోజన ఆధ్వర్యంలో కుమ్మరి సారే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుమ్మరి సంఘ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం కుంభర్ స్వశక్తికరణ్ కార్యక్రమం ద్వారా కుమ్మరి కులస్తులకు కుల వృత్తిలో ఆధునిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శిక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎలక్ట్రికల్ సారే పరికరాలు ఇవ్వడం జరుగుతుందని, వీటితో కుమ్మరి కులస్తుల కష్టాలు సులభతరమైన వృత్తిలో ఎక్కడ సంఖ్యలో పరికరాలను తయారు చేసి అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అధికారులు, కుమ్మరి కుల సంఘాల నాయకులు, శిక్షణకు హాజరైన కుమ్మరి కులస్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఇలాంటి ట్రైనింగ్ ఇప్పటివరకు ఇప్పుడు జరగలేదు, గతంలో కూడా. కానీ ఈరోజు ఇక్కడ కుమ్మరులకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము కుమ్మరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ని మా కుమ్మరి బాంధవులు అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి మంచి ట్రైనింగ్ తీసుకొని, ఈ ట్రైనింగ్ తీసుకొని ఇంతటితోనే వదిలిపెట్టకుండా వాళ్ళు కూడా ఆ పాత్రలు తయారు చేసి మార్కెట్లకు మనము ఏదైతే స్టీల్ పాత్రలు మనం పంపిస్తున్నామో అదేవిధంగా అంతకంటే ఎక్కువ మనం ఉత్పత్తి చేస్తూ మనం ప్రజలకు ఈ పాత్రలు పంపించాలని చెప్పి, ఇది ఒక మట్టి పాత్రలుగా కాకుండా మనం పూల బొగ్గలు పెట్టుకోవడానికి కూడా చాలా తయారు చేసినాం ఇంతకుముందు. ఆ పూల బొగ్గలు పెట్టుకోవడానికి కూడా పాత్రలు తయారు చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ట్రైనింగ్ పూర్తి చేసుకొని, అదేవిధంగా ఈ సంస్థ వాళ్ళు కరెంటు సారాలు కూడా మనకి ఇప్పుడు 40 సారాలు ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ చేసిన వాళ్ళకు. ఇదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో కూడా మళ్ళీ ఒక 40 మందికి కరెంటు సారాల ద్వారా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మాకు తింపే సారీలు ఉండే, ఆ తింపే సారీల వల్ల ప్రతి ఒక్కరు కూడా కాళ్ళకు దెబ్బలు తాకుతుండే, చాలామందికి ఆ కట్టె వేయడం వల్ల చాలామందికి దెబ్బలు తగిన రోజులు ఉన్నాయి. అందు గురించి ఇప్పుడు కూర్చొని మనం పీటల మీద కూర్చొని ఇప్పుడు ఈ కరెంటు సారాల మీద మట్టి పాత్రలు చేయడం అనేది నిజంగా ఇది చాలా సంతోషమైన విషయము. ఇంత మంచి అవకాశాన్ని మా కుమ్మరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, గ్రామీణ కమిషన్ అభివృద్ధి శాఖ కమిషన్ వారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో ఒక 40 మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి 40 సారలు ఇవ్వడానికి ఈరోజు నుంచి 18 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్లో ప్రతి ఒక్కరు మన 3 కాన్స్టిట్యున్సీలు, మన జిల్లా 3 కాన్స్టిట్యున్సీలు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 40 మంది వృత్తిదారులు ఈరోజు నుంచి ఇక్కడ మంచిర్యాల హెడ్ క్వార్టర్లో మన ట్రైనింగ్ ఇవ్వడానికి ఇద్దరి ద్వారా ఒక 20 మంది 2 బ్యాచ్లకు 40 మందికి ఉచిత సారాల పంపిణీ ఈరోజు నుంచి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రైనింగ్లో ప్రతి ఒక్కరూ రోజు నేర్చుకొని ఒక 12 రకాల మట్టి వస్తువులు తయారు చేసి ఇంకా మంచిగా నేర్పడానికి ఇద్దరు ట్రైనర్లు హైదరాబాద్, మన వికారాబాద్ నుండి, మన భువనగిరి నుంచి ట్రైన్ అయిన వాళ్ళు వచ్చి మనం నేర్పించడానికి వచ్చారు. ఇక్కడ 40 మందికి ఒక్కొక్క దానికి మన అభివృద్ధికి సారెల వల్ల చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు ఇక్కడ అభివృద్ధి చెందడంలో భాగంగా కరెంటు సారలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన మంచిర్యాల కౌన్సిలర్ మన నాంపల్లి శ్రీనివాస్ గారు మరియు మాధవి గారు వచ్చి మనల్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మందమరి మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శతక సుదర్శన్, గుట్ల రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్లను, డ్రైనేజీలను, అభివృద్ధి పనులను విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వివేక్ వెంకటస్వామి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రామకృష్ణ కిరాణం నుండి 7 హిల్స్ స్కూల్ వరకు 78 లక్షల సీసీ రోడ్డు పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి చిరునామా అని వివేక్ అని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో అన్ని వార్డులలో నెలకొనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే వివేక్తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. బస్తీవాసులు ఏ సమస్యలున్నా తమకు తెలుపవచ్చని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ముఖ్యంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్, ఎండి భాషా, కుండే రామకృష్ణ, భోగి వెంకటేశ్వర్లు, డాక్టర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీపతి నగర్ ఏరియాలోని 75 లక్షలతోటి సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ యొక్క శంకుస్థాపన ఈ వార్డు వాళ్ళు నేను వచ్చిన కొత్తలో
చాలాసార్లు ఆఫీస్కి వచ్చారు. ఈ ఏరియాలో చాలా ఇబ్బంది ఉన్నదని ఈ యొక్క విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి మన దృష్టికి తీసుకుపోగా తక్షణమే స్పందించి ఈ యొక్క సిఎస్ఆర్ నిధులతోని ఇక్కడ 75 లక్షలతోని ఇక్కడ రోడ్డు వేయమని ఆదేశించున్నారు. తన ఆదేశాల మేరగా మేము ఈ యొక్క రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఏరియాలలో కూడా తిరిగి మాకు ఎక్కడెక్కడైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్డు కానీ డ్రైన్స్ కానీ తర్వాత ఇంకా వేరే సెవరేజ్ లైన్స్ కానీ తక్షణమే మీకు మా దృష్టికి తీసుకుపోవాలని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన ఆదేశానుసారంగా ఈ యొక్క మందమరి మున్సిపాలిటీని మరి దాదాపు 8 కోట్లతోని మనకు ఇక్కడ చాలా వర్కులు ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులతోని కూడా మనము ఈరోజు చాలా వర్కులు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. మొన్ననే ఒక 6 కోట్ల టెండర్స్ జరిగినాయి. అవి కూడా పనులు తొందరగానే మొదలవుతున్నాయి. ఈ యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మరి మందమరి పట్టణాన్ని చాలా సుందరంగా దిద్దాలని వారి ఆకాంక్ష మీదట మరి మేమందరం మీరందరూ కూడా సహాయ సహకారాలతో నేతకాని కులాన్ని ఉపకులంగా పేర్కొనడం సమంజసం కాదని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ అన్నారు. నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ప్రోఫార్మాలో నేతకాని కులాన్ని నేతగా ప్రింట్ చేయడంతో కలత చెందిన నేతకాని సంఘం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రోఫార్మాలో నేతకాని కులంగా వారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా విజయం సాధించిన ఎస్సీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో నేతకాని కులస్తుల పాత్ర ఎంతో ఉందని, అయినప్పటికీ నేతకాని కులాన్ని ఉపకులంగా పేర్కొనడం నేతకాని కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టేనని అన్నారు. ఎస్సీ కులాల్లో నేతకానికి ఒక ప్రత్యేకత ఉందని, ఏ కులానికి కూడా తాము ఉపకులం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ బోడకుంట దీపక్ కుమార్, సెగ్గం రాజేష్, పోలిట్ బ్యూరో చైర్మన్ గొల్ల రాయమల్లు, రాష్ట్ర అధ్యక్షులు కామర ప్రకాష్, యువజన అధ్యక్షులు అనపర్తి యువరాజ్, దుర్గం సంతోష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలెటి లక్ష్మి, కామర శ్రీనివాస్, సునార్కులు రాజబాబు, జాడి రమేష్, దాగం కుమార్, జోగు మల్లేష్, దుర్గం శంకర్, గోగు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సమగ్ర సర్వే ఉందో ఆ హౌస్ హోల్డ్ సర్వేలో నెతాని అని వచ్చింది. మా ఏదైతే ఎన్యూమరేటర్లకు ఇచ్చినటువంటి దాంట్లో నెతాని అని వచ్చే ఫార్మెట్లో దరఖాస్తులు దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మేము నేతకాని కావాలని చెప్పేసి ఆ ఏదైతే ఫార్మెట్ చూసిన తర్వాత నేతకాని సమాజం అంతా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టి నేతకాని మహర్ సంక్షేమ సంఘం కానీ ఇతర సంఘాలన్నీ పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమాలు చేపట్టినాయి. దీంట్లో భాగంగా మరి మాకు తెలిసిన వెంటనే నేతకాని మహర్ సంక్షేమ సంఘం స్పందించి మరి ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు పెద్దలు స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేశ్వర్ గారు కానీ మా అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లన్న కానీ లక్ష్మక్క కానీ మిగతా కార్యవర్గం అంతా కలిసి వేదిక మీద ఆయనకు విన్నవిస్తే ఆయన కూడా వెంటనే స్పందించి మంత్రులతో మాట్లాడి మరి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అనంతరం మరి అనేక మంది ఉద్యమకారులు నేతకాని ఉద్యమకారులు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు కానీ మండల రెవెన్యూ అధికారులకు కానీ ఉన్నత అధికారులకు కానీ ఈ యొక్క నేతకాని తప్పుపడింది, నెతాని అని పడింది, దాన్ని మార్చాలని సవరణ చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మరి హైదరాబాద్లో నేను కూడా పెద్ద ఎత్తున మరి సెక్రటరియట్లో 2 రోజులు అక్కడ ఉండి మరి గౌరవ శ్రీధర్ బాబు గారికి కానీ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి మరి వారికి విన్నవిస్తే వెంటనే వారు స్పందించడం జరిగింది. తీసే విధంగా మా ప్రయత్నం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిరు, ధర్నాలు, రస్తాలు, దిష్టి బొమ్మలను కూడా దహనం చేసి మా వాళ్ళు మనోవేదనకు గురైతే ఈరోజు మాకు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా కులం సర్టిఫికెట్ నేతకానిగా మారి ఇలా కులగణంలో మరి సవరణ జరిగింది. మరి నేతకాని సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలో 23 తారీఖు శనివారం రోజున మంచిర్యాలలోని లక్షపేట రోడ్లో వైశ్య భవన్లో మరి నేతకాని సంఘం ఆధ్వర్యంలో మరి ఒక పెద్ద ఎత్తున నేతకాని సంఘం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి పెద్దపల్లి పార్లమెంట్ ఉన్నటువంటి నేతకాని సోదరులు అందరూ కూడా మరి తరలి వచ్చి ఈ యొక్క నేతకాని సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఎస్టీ కమిషనర్ సభ్యులు జాతోద్ హుస్సేన్ నాయక్, ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామంలో ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోద్ హుస్సేన్ నాయక్, ఐజీ సత్యనారాయణ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిలతో కలిసి పర్యటించారు. స్థానిక మహిళలు, బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై ఫార్మా కంపెనీకి భూసేకరణ, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో మహిళలు పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కొందరి అకారణంగా అరెస్టు చేశారని తెలిపారు. అర్ధరాత్రి లగచెర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై కమిషనర్ సభ్యులు జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, గిరిజనులను వేధిస్తే సహించేది లేదని ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామంటే తాము అడ్డుకోమని అన్నారు. రైతుల నుండి భూసేకరణ చేసేటప్పుడు స్థానికంగా ఉన్న ధరను వారికి చెల్లించి వారి ఇష్ట ప్రకారం ఇస్తేనే తీసుకోవాలని, వారి నుండి దౌర్జన్యంగా భూమిని తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. కొన్ని గ్రామాలు దాదాపు ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు, మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫార్మా అంటున్నారు, లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతానంటున్నారు. ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి, మీరు క్లారిటీ ఇచ్చుకోండి. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లేదు. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. ₹1,00,00,000 ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తావా? కరెక్ట్ కాదు కదా. దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు, ఇక్కడ సెంటిమెంట్తో ముడిపడింది. వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇక్కడ. అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి. ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకుల్లో 4-5 ఉంటారు, పెద్ద కుటుంబం ఉంటుంది. మరి అలాంటి కుటుంబీకులకు నేను 120 గజాలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని మాటలు కొంతమంది చెప్తుంటే విన్నా. అది కూడా వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ వీళ్ళు అంటున్నది ఏంటి, మేము అసలు ల్యాండ్ అయ్యాం, మాతో కూర్చున్న విధానం బాగలేదు, మాట్లాడిన విధానం బాగలేదు, దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ లమ్డోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్జీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 23 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముద్రాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకుంటే రాష్ట్రంలోని అందరూ పింఛన్దారులతో కలిసి ఈ నెల 26న ఇందిరా పార్కులో మహాధర్నాను నిర్వహిస్తామని అన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. చివరి రోజు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాలలో 71వ సహకార శాఖ వారోత్సవాలు. గ్రామీణ స్థాయిలో సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలందించాలన్న కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు నియోజకవర్గం రామనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టును సందర్శించిన రామగుండం సిపి. చెక్పోస్టు గుండా రాకపోకలు కొనసాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఎస్టీ కమిషనర్ సభ్యుడు హుస్సేన్ నాయక్ లగచర్ల గ్రామ బాధిత కుటుంబాలతో సమావేశం.
కలెక్టర్పై జరిగిన దాడి వివరాలు, పోలీస్ కేసులపై అడిగి తెలుసుకున్న హుస్సేన్ నాయక్. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.